నమస్కారం అండి. నేను ఇవాళ బొబ్బర్లతో తునకం రొట్టె కాలుద్దామని అనుకుంటున్నానండి. మా అమ్మ మా చిన్నతనంలో కాల్చిందండి ఆ రొట్టె. అదే రొట్టె ఇప్పుడు నేను కాలుద్దాం అనుకుంటున్నానండి. బొబ్బర్లు వేసి తునకం రొట్టె కాలుస్తానండి. మీకు కాల్చి విధానం వేసి చూపిస్తానండి. చేసి ముందుగా బొబ్బర్ని తీసుకుని వాటిని ఒక గంట ముందు నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక దలసరి గిన్నె పెట్టుకుని దానిలో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న బొబ్బర్లని వాటర్లో వేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి బొబ్బర్లు ఉడికేయో లేదో చూసుకున్నాండి. ఉడికాయండి. ఈ విధంగా ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. అంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. ఈ బెల్లం కరిగేంత వరకు కొద్దిసేపు మరగనివ్వాలండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీలో ఆడుకుని పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని అందులో కప్పు వేసుకోవాలండి. ఇది మరీ పిండి కాదు, అలాగని రవ్వ కదండి, మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. అది ఒక కప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కొద్దిగా అటు ఇటు చూసుకోవాలండి. దీంట్లో మనం పక్కన పెట్టుకున్న కన్సిస్టెన్సీని అందులో వేసుకుని ఒక రొట్టెలాగా మొత్తం స్ప్రెడ్ చేయాలండి. రొట్టెలా చేసుకోవాలి షేప్ మొత్తం. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇది ఉడికేటప్పుడు కొద్దిగా అటు ఇటు జరుపుతుంటే చివరిలో కూడా మంట తగిలేలా చూసుకోవాలండి. ఓన్లీ సెంటర్లోనే కాదు, సెంటర్లో పెడితే మాడిపోతుంది కదా. సెంటర్లో ఉడికిందండి. ఇప్పుడు దాన్ని వేరే ప్యాన్ పైన పెట్టుకుని దాన్ని రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన కూడా ఉడికేలా చూసుకోవాలి. అందుకోసం వేరే ప్యాన్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన కూడా కింద కూడా ఉడికేలా చూసుకోవాలండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూసారు అంత బాగా వచ్చిందండి. తునకం రొట్టె పాతకాలం పద్ధతిలో చేస్తారు. ఆ విధంగా చాలా సాఫ్ట్గా కూడా ఉందండి, బాగుంది. దీన్ని కట్ చేసి చూద్దాం. దీంట్లో మైదా పిండి అది వేయరు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఇది చిన్నపిల్లలు కూడా తింటారండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంతే సింపుల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.